ఫ్రెండ్స్, క్రికెట్ మహాకుంభం అంటే ఐపీఎల్. ఇక్కడ ప్రతిరోజు కొత్త చరిత్ర రావడం సాధారణమే. కాని కొన్ని చరిత్రలుంటాయి, వాటిని రాబోయే తరాలు కూడా ఎప్పటికీ మర్చిపోలేవు. ఐపీఎల్ 2026లో అలాంటి ఒక అపూర్వమైన చరిత్ర జరిగింది. గౌహాటీ బర్సాపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్కు చెందిన 15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్ను మొత్తం కదిలించేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసి 200 రన్ల భారీ స్కోరు నిలిపింది. టీ20లో ఇంత పెద్ద లక్ష్యం చేస్ చేయడం ఎవరికైనా మానసిక ఒత్తిడి. అందరూ అనుకున్నారు, ఆర్సీబీ అనుభవజ్ఞులైన బౌలర్లు దీన్ని సులభంగా కాపాడేస్తారని. కాని ఎవరూ ఊహించలేదు, రాజస్థాన్ శిబిరంలో సంజూ శాంసన్ను బయటపెట్టి అభిషేక్ శర్మను తీసుకున్నారు. మొదటి వికెట్లు త్వరగా పడిపోయాయి, ఒత్తిడి పెరిగింది. అప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టాడు. స్టేడియం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒక చిన్న బాలుడు ప్రపంచంలోని అతి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కోబోతున్నాడు. కాని అతని కళ్లలో భయం లేదు, ఒత్తిడి లేదు, కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే. క్రీజ్లోకి వచ్చిన వెంటనే అతను బౌలర్ల కళ్లలోకి చూసి చెప్పేశాడు, నేనిక్కడికి ఆడడానికి కాదు, రాజ్యం చేయడానికి వచ్చాను. ఆ తరువాత జరిగింది చరిత్ర. కేవలం 26 బంతుల్లో 88 రన్లు, స్ట్రైక్ రేటు 300, 8 గట్టి ఫోర్లు, 7 ఆకాశాన్నంటే సిక్సర్లు. బంతులు స్టేడియం పైకప్పు తాకి బయటపడ్డాయి. విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద నిలబడి కేవలం చూస్తూ ఉండిపోయాడు. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను వైభవ్ సులభంగా ఫైన్ లెగ్, మిడ్ వికెట్ పైనుంచి ఎగరేశాడు. ఆర్సీబీ బౌలర్ల మనోబలం పూర్తిగా విరిగిపోయింది. 15 ఏళ్ల వయసులో ఇంత నిర్భయమైన, అద్భుతమైన బ్యాటింగ్ చూసి ప్రపంచ క్రికెట్ లెజెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. క్రిస్ గేల్ ఒక పాడ్కాస్ట్లో అన్నాడు, ఓ మై గాడ్, భారత్లో ఈ అబ్బాయి ఎవరు? 15 ఏళ్ల వయసులో 300 స్ట్రైక్ రేటుతో 26 బంతుల్లో 88 రన్లు. ఇతను క్రికెట్లోని కొత్త రాక్షసుడు, నా రికార్డులకు పెద్ద ముప్పు. యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ అన్నాడు, ఈ ఇన్నింగ్స్ చూస్తే నా పాదరోజులు గుర్తొచ్చాయి. బ్యాట్ స్వింగ్లో ఒక మాయ ఉంది. లెంత్ త్వరగా గుర్తించి బౌండరీ దాటించడం అసాధారణం. మహేంద్ర సింగ్ ధోని మరింత లోతుగా విశ్లేషించాడు, ప్రపంచం 78 రన్లు చూస్తోంది, కాని నేను అతని మానసిక బలాన్ని చూస్తున్నాను. 200 లక్ష్యం చేస్ చేస్తూ అందంగా కొట్టకుండా తెలివిగా గ్యాప్స్ వెతికి ఆడాడు. ఇది కేవలం బలం కాదు, ప్రశాంతమైన మెదడు పని. ఈ 3 లెజెండ్సు ఒకే మాట చెప్పారు, ఈ 15 ఏళ్ల అబ్బాయి నిజంగా ప్రత్యేకమైనవాడు. గౌహాటీలో వైభవ్ చేసిన ఈ భంసం ఒక్కరోజు అదృష్టం కాదు, ఇది అతని సంవత్సరాల కఠిన శిక్షణ, అనుశాసనం మరియు భయంలేని వైఖరి ఫలితం. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ఇప్పటికే భారత యువత ఆధిపత్యం సీజన్గా మారిపోయింది. వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్తో టీ20 క్రికెట్ ఉత్కంఠను కొత్త హద్దులకు తీసుకెళ్లాడు. ఇప్పుడు అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు, ఈ వండర్ బాయ్ తదుపరి ధ్వంసం ఎప్పుడూ, ఏ జట్టుపై? ఒక విషయం మాత్రం నిశ్చయం, వైభవ్ సూర్యవంశీ అనే ఈ తుఫాను ఇక సులభంగా ఆగేది కాదు. ధోని, యువరాజ్ లాంటి దిగ్గజాల మద్దతు అతని ఆత్మవిశ్వాసాన్ని 7వ ఆకాశానికి తీసుకెళ్ళింది. ఇప్పుడు అతని భుజాలపై పెద్ద బాధ్యత వచ్చింది. వైభవ్ ఈ ఫామ్ను కొనసాగించి రాజస్థాన్కు ట్రోఫీ అందించాలి. భారత జట్టు తలుపులు కూడా శాశ్వతంగా తెరవాలి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? వైభవ్ భవిష్యత్తులో విరాట్, రోహిత్ రికార్డులను బద్దలు కొట్టగలడా? మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి. ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.